ఈరోజు మన వీడియోలో చీర చిన్నదైనా సరే మిడిల్ ప్లీట్స్ ఎక్కువ పెట్టుకోవాలని ఎవరికి ఉండదు ఆశ. అందుకోసం ఈ వీడియోలో 10 ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి అంటే ఎక్కువ ప్లీట్స్ మిడిల్లో ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా వీడియోలో చూపిస్తారండి. ఫస్ట్ మనం యాక్టివ్గా చీర ఎలా కట్టుకుంటామో అలాగే పెట్టికోట్ కట్టుకున్న తర్వాత చీరని మనకి నాభి పక్క నుంచి మనం టక్ చేసుకుంటాం కాబట్టి నాభి ఇటు సైడ్ నుంచి అంటే నాభికి కూడా యువతల నుంచి నేను టక్ చేస్తున్నా. ఎందుకంటే 2 ప్లీట్స్ వచ్చినా కూడా అడ్జస్ట్ అవుతాయి అన్నమాట. మనం కవర్ చేసుకోవాల్సింది. ఈ చీర చాలా చిన్నది, అందుకోసం నేను అలా టక్ చేసా. ఇక్కడి నుంచి మనం పళ్ళు ప్లీట్స్ షోల్డర్ ప్లీట్ ఎక్కడి దాకా పెట్టుకుంటామో అక్కడ దాకా నేను అలా సింపుల్గా ఉంటుందని ఇది మీకు అంతకుముందు వీడియోలో కూడా చూపించి ఉన్నాను. ఇలా పెట్టుకుంటే ఈజీగా ఎవరి హెల్ప్ లేకుండా మీరు పళ్ళు ప్లీట్స్ పెట్టుకుంటారని అప్పుడు కూడా చూపించాను. మళ్ళీ సెకండ్ టైం కూడా నేను చూపిస్తున్నా. ఇప్పుడు ప్లీట్స్ చూడండి, షోల్డర్ పిన్ ఇక్కడ ఉంది కానీ పైకి పెడుతున్నా. అంటే షోల్డర్ ప్లీట్స్ కూడా పళ్ళు ప్లీట్స్ కూడా కొద్దిగా తక్కువగా పెట్టుకుంటున్నా హైట్. ఎందుకంటే నాకు ప్లీట్స్ ఇంకొక 2-3 అడ్జస్ట్ అవుతాయి అని చెప్పి కొద్దిగా పైకి అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ అన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుందాము. మనకి అలా పెట్టుకోవడం వల్ల చెస్ట్ ప్లీట్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కొద్దిగా స్టిక్కీగా ఉంది శారీ అనేది, కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం, రబ్ చేసుకుందాం. ఇప్పుడు మనం చెస్ట్ నుంచి నడుము వరకు ఉన్న క్లాత్ని అంటే హద్దుని అంచుని మనం నీట్గా అక్కడ పిన్ చేసుకుందాం. ఆ పిన్ను కూడా ఒక్కసారి పెట్టకుండా 2 సార్లు కుచ్చుగా పెట్టండి, అప్పుడు టైట్గా ఉంటుంది. ఇక్కడి నుంచి మీరు నచ్చినట్టుగా హిప్ ప్లీట్స్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. నేను ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవట్లేదు ఎందుకంటే చీర చాలా చిన్నగా ఉంది. ఒకవేళ చేసుకుంటే కాలు దగ్గర క్లాత్ పైకి వెళ్ళిపోయిద్దేమోనని చెప్పి కొద్దిగా లైట్గా అనేది చిన్నగా ప్లీట్స్ అనేది పెట్టాను. ఇక్కడి నుంచి ఇక్కడ చూడండి, ఎడమ వైపు దాకా పెట్టుకొని ఆ క్లాత్ని నేను కొలుసుకొని మెజర్ చేసుకొని పెద్ద ప్లీటుగా ఒకటి పెట్టుకున్న, కింద ఉబ్బెత్తులు రాకుండా చూసుకొని పెద్ద ప్లీట్లోంచి నేను 2 ఫింగర్స్ అంటే పెద్ద ప్లీట్ అయితే ఒకటి పెట్టాను. ఇక్కడి నుంచి పెట్టే ప్లీట్స్ అన్నీ కూడా ఇప్పుడు మన చేతికి 2 ఏళ్ళు లేదా 3 ఏళ్ళు సహాయంతో నేను ప్లీట్స్ అయితే పెడుతున్నాను. మీకు వీడియోలో చూపించలేకపోయాను. 3 ఫింగర్స్ కానీ 2 ఫింగర్స్ కానీ మన చీరను బట్టి మనం ప్లీట్స్ ఎన్ని వస్తే అన్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు నాకు ఎన్ని వచ్చినాయి అంటే మ్యాక్సిమం 10 అయినా వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకున్నాను. చూడండి, 10 ప్లీట్స్ కంప్లీట్గా నీట్గా వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇంచి గ్యాప్తో అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూసారా, నేను ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ మనం నాభి దగ్గర పెట్టేదాన్ని కొద్దిగా యువతలకి అనేది టక్ చేసుకుంటాం వల్ల 2 ప్లీట్స్ 3 ప్లీట్స్ వచ్చినాయి. పళ్ళు పార్ట్ అనేది తక్కువ, కొద్దిగా మోకాలు పైకి పెట్టుకోవడం వల్ల నాకు ఇంకో 2-3 ప్లీట్స్ అనేది వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం కలిపి 10 ప్లీట్స్ వచ్చినాయి. చాలా నీట్గా మనం ఎంత చిన్న చీర అయినా అడ్జస్ట్ చేసి కట్టుకుంటే కనుక ఎక్కువ ప్లీట్స్ వచ్చే అవకాశం ఉంది. మనం పెట్టే ఒక్క ప్లీటు పెద్దది పెట్టుకొని లోపల 2 ఏళ్ళు పెట్టుకుంటారా లేకపోతే 3 ఏళ్ళు పెట్టుకుంటారా అంటే మన ప్లీట్స్ని బట్టి మన శారీని బట్టి అడ్జస్ట్ చేసుకొని కట్టుకోవడం అనేది ఉంటుంది. అదే కాకుండా మీరు ఒకవేళ బాగా నాకు ఎక్కువ ప్లీట్స్ రావాలి అంటే నేను ఒక టిప్ చెప్తా. అది ఏంటి అంటే మీరు శారీలో బ్లౌజ్ అసలు తీయద్దు, బ్లౌజ్ అలాగే ఉంచి వేరే బ్లౌజ్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకోండి, అప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి. మరి ఇది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.